సో ఇందాక నేను చెప్పినట్టు భూముల రేట్లు పెరిగాయి. చాలా విపరీతంగా పెరిగాయి. కోకాపేటలో 100 కోట్లు ఇవన్నీ మనం విన్న తర్వాత ఆ మక్కువ వచ్చేసింది. డబ్బులు ఎక్కువొస్తాయి గదా అని జెప్పేసి. సో దానికోసం ఏం జేస్తున్నారంటే ఇల్లీగల్‌గా డబుల్ రిజిస్ట్రేషన్ గావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో వాళ్ళ పేరు మీదకి మార్చుకోవడం గానీ, రకరకాల మోసాలు జేస్తున్నారు. దానికి ఎలాంటి రక్షణలుంటాయి? ఎలాంటి శిక్షలుంటాయండి? ఇప్పుడు దానికి చాలా అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా హ్మ్. ఇట్లాంటి భూదందా చేసుకునే మాఫియాలు ఎక్కడైతున్నారో హ్మ్. ఇప్పుడు అది మెయిన్ బిజినెస్గా పెట్టుకున్నారు. దానివల్ల కోర్టులో జరిగే డిలేస్ వల్ల హ్మ్. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా హ్మ్. అంటే ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కోర్టుకు పోతే చాలా రోజులు పడుతుంది టైము. అవును. ఈ విధంగా అంటే సివిల్ చట్టాలు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంగా సిపిసి కానీ ఇంకా ఉన్నటువంటి మన ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో కోర్టుకు పోతే ఏంటంటే ఒక కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ మళ్ళీ దాన్ని అప్పీల్కి పోవడం, మళ్ళీ అప్పీల్ పోతే ఇంకా అపెక్స్ కోర్టు అంటే సుప్రీంకోర్టు వరకు కూడా లోయర్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పోయే సిస్టమ్ ఉంది కాబట్టి హ్మ్. కాబట్టి ఏంటంటే ఏదో ఎంతకో అంత సెటిల్మెంట్ అనే దాని మీద ఈ రకంగా దందాలు నడుస్తున్నాయి. హ్మ్. కానీ ఎవరైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే దాని కంటే ముందు ఒక తప్పుడు దస్తావేజులు సృష్టించి హ్మ్. తర్వాత మళ్ళా దానితోటి మళ్ళీ ఇల్లీగల్గా మొటేషన్స్ అని అవ్వని ఇవన్నీ చేసుకొని ఏదో రాంగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనుక సందర్భం వస్తే ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టండి. ఓకే. ఎందుకంటే దట్ ఈస్ మై అడ్వైస్. హ్మ్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఒక పోలీస్ కేసు క్రిమినల్ కేసు పెట్టాలి. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది, హ్మ్. ఇది సివిల్ తగాదా కాబట్టి ఇది మా పరిధికి ఎగ్జాక్ట్‌లీ. రాదు అవును. అని వాళ్ళు నేరుగా చెప్పేయడం. హ్మ్. ఆ రకంగా కాదు, సివిల్ తగాదా అయినా కూడా అక్కడ క్రిమినల్ లయబిలిటీ ఉంది. హ్మ్. అంటే అక్కడ క్రిమినల్ యాక్షన్ జరిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు తీసుకోవాలి. హ్మ్. ఒకవేళ పోలీస్ వాళ్ళు ఆ కేసు కనుక తీసుకోకపోతే పోలీసు వారిపైన కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు సివిల్ తగాదాలు చేయొద్దు అని అంటే కొన్ని పరిధిల వరకే చేయొద్దు, చేయకూడని చేయొద్దు, కానీ చేయాల్సినవి చేయాలి. హ్మ్. కానీ వీళ్ళు నేరుగా ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పించుకునే ఉద్దేశంతో ఇది మా పరిధిలోకి రాదు అంటారు. హ్మ్. దాని తర్వాత మనం వెంటనే వీళ్ళు మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం కోర్టులో వేసుకోవచ్చు.